హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణతి రాహుల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మరి ఇప్పుడు టైం ఎంత అంటే 6:03, మార్నింగ్ 6:03 అయింది. ఐ హోప్ యూ కెన్ సే దిస్. 6:04. సో ఇప్పుడు మేము పుష్కరాలు కదా, మంత్రాలయం స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. ఇవాళ నేను ఒక ట్రావెల్ బ్లాగ్ తీస్తాను. మంత్రాలయంలో మనకి తుంగభద్ర పుష్కరాలు వచ్చాయి. సో రాఘవేంద్ర స్వామిని కూడా దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి మంత్రాలయం వెళ్ళి అక్కడ పుష్కరాలు చూసుకొని రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకొని తర్వాత రిటర్న్ అవ్వాలి ఇంటికి. అది ఇవాళ వీడియో. అండ్ మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత అరౌండ్ 6:20కి అలా స్టార్ట్ అయ్యాము. అండ్ మార్నింగ్ వెదర్ అయితే చాలా బాగుంది. ఎంతైనా మనం యూజువల్గా మార్నింగ్స్ తక్కువ లేస్తాం కదా. సో ఇలా మార్నింగ్స్ లేచి ట్రావెల్ చేయడం అనేది చాలా బాగుంటుంది. అండ్ సన్ రైజ్ కూడా ఇంకా రాలేదు ఆ టైంకి. చాలా ప్లెజెంట్గా, చాలా చల్లగా ఉండింది వెదర్ అయితే. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మేము ఒక ప్లేస్ దగ్గర ఆగి ఇంకొక మామయ్య వాళ్ళని అందరం కలిసి జాయిన్ అయ్యి వెళ్దాము అని చెప్పేసి సో ఇంకొక ప్లేస్ దగ్గర ఆగి మళ్ళీ గర్ల్స్ అందరూ ఒక కార్కి, మామయ్యలందరూ ఒక కార్లోకి షిఫ్ట్ అయ్యి అలా వెళ్ళాము. సో ఫన్ ఉంటుంది అని చెప్పేసి. సో అందుకే నేను ఈ వీడియోలో మామయ్య వాళ్ళని ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను. ఇది వచ్చేసి ఇంకా మా అత్త అండ్ అమ్మమ్మ ఒక నేను, మా అత్త, అమ్మమ్మ, మమ్మీ అండ్ డ్రైవర్, నలుగురం 5 మెంబర్స్ ఒక కార్లో కూర్చున్నాము. ఇక్కడ నేను అందరినీ చూపిస్తున్నాను చూడండి. మా అత్త ఏమో చలి పెడుతుంది అని చెప్పేసి టవల్ కప్పుకొని కూర్చుంటున్నారు. అండ్ మా మమ్మీతో హాయ్ చెప్పించి, మా అత్తమ్మతో హాయ్ చెప్పించి, ఇక్కడ మా అమ్మమ్మ, మా మమ్మీ వాళ్ళ మదర్. మా అమ్మమ్మకి చలి పెడుతుందంట ముందర కూర్చుంటే. సో ఏసీ కోసం అని చెప్పేసి మాస్క్ కప్పుకొని కూర్చున్నారు. అండ్ మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని కాఫీ తాగేసాము అందరము. అండ్ కాఫీ అయితే చాలా బాగుంది అక్కడ. అత్త కాఫీ ఎట్లుంది? సూపర్ ఉంది అమ్మా. కాఫీ ఎట్లుంది? సూపర్ 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 అమ్మమ్మ. కాఫీ కాఫీ ఎందుకు అంత బాగుంది అంటే, మేము ఎప్పుడైనా ఇలా ఫ్యామిలీస్ అందరం కలిసి బయటకు వెళ్తే పాల ప్యాకెట్ సపరేట్గా అప్పటికప్పుడు కొని అండ్ అక్కడే మాకు నచ్చినట్టు కాఫీ చేయించుకుంటాము. సో మా అమ్మమ్మ చెప్తున్నారు ఇంట్లో చేసినట్టే ఉంది అని చెప్పేసి. సో అది సంగతి కాఫీ దగ్గరికి వచ్చేసరికి. సో నేను చెప్పాను కదా, మామయ్య వాళ్ళందరూ ఒక కార్, మామయ్య డాడీ వాళ్ళందరూ ఒక కార్, మేము లేడీస్ అందరం ఒక కార్ అని చెప్పేసి మా డ్రైవర్కి వాళ్ళ డ్రైవర్కి పోటీ. సో మా డ్రైవర్ క్రాస్ చేసి వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరూ ఆ పక్క కార్లో కూర్చున్నారు, మామయ్య వాళ్ళు వచ్చేసి. అండ్ మేము ఆల్మోస్ట్ ఇక్కడ గుత్తి వరకు రీచ్ అయిపోయాము. గుత్తి దగ్గర మళ్ళీ కాసేపు ఆగాము, ఎందుకంటే మా అత్త ఇంకొక అత్త అనంతపూర్ నుంచి వస్తున్నారు. సో తను ఇక్కడికి వచ్చి మా కార్లో జాయిన్ అవుతారు. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి గుత్తి ఫోర్ట్. నేను ఎప్పుడు హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చినా సరే ఈ గుత్తి ఫోర్ట్ చూడంగానే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇంటికి చాలా దగ్గరగా వచ్చేసాను అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అలా చాలా పెద్దగా ఉంటుంది కోట. నేను ఎప్పుడు విజిట్ చేయలేదు, కానీ చాలా స్టోరీస్ ఉంటాయి. 108 బావులు అలా ఉన్నాయి అని చెప్పేసి. ఈవెన్ నాకు కూడా అంత ఐడియా లేదు. ఎప్పుడైనా ఛాన్స్ వస్తే ఖచ్చితంగా విజిట్ చేసి మీ అందరికీ వీడియో షూట్ చేసి పెడతాను. అండ్ ఇక్కడ నేను లొకేషన్ చూపిస్తున్నాను, ఆ కోట చుట్టూ ఎలా ఉంటుంది అని చెప్పేసి. కోట పైన రాజులు ఉండేవారంట ఇంతకు ముందు. సో ఐఎమ్ నాట్ షూర్ ఎంతవరకు నిజము అని చెప్పేసి అదంతా, బట్ నేను విన్నవైతే అవి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఆగాం కదా, ఆ వెనక నుంచి కార్ వస్తుంది చూసారా, అది అనంతపూర్ నుంచి వస్తుంది. ఆ కార్లోంచి ఇంకొక అత్తమ్మ దిగి మాతో పాటు జాయిన్ అవుతారు ఇప్పుడు ఈ కార్లోకి. అండ్ ఆ కార్ రిటర్న్ వెళ్ళిపోతుంది. అన్ని కార్లు వేసుకొని వెళ్తాం ఎందుకు, సో అందరం ఫ్యామిలీస్ అందరం ఒకటే కార్లో వెళ్ళి బాగుంటుంది కలిసి జర్నీ చేస్తే అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ వచ్చిన తర్వాత మా అత్తని షూట్ చేస్తున్నాను, తనకు తెలీదు పాపం అప్పుడు వీడియో తీస్తున్నాను అని చెప్పేసి. ఇలా వెనక్కి రాగానే అప్పుడు గమనించారు. అందరిని ఇంకా పలకరిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు ఎలా ఉన్నారు అని చెప్పేసి, మనకు ఉంటాయి కదా ఇంకా ఎలా ఉన్నారు అని చెప్పేసి. సో అది. అండ్ ఇక్కడ మా డాడీ అండ్ మా మామయ్య, అక్కడ మా మమ్మీ వాళ్ళ బ్రదర్ అండ్ ఇంకొక మామయ్య వెనక కనిపిస్తారు. మీరు మొన్న బ్లాగ్లో పంపనూరు బ్లాగ్లో కూడా ఇంకొక మామయ్యని చూసారు కదా.
అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అరౌండ్ మంత్రాలయంకి మా ఊరు నుంచి 3.5 hours జర్నీ పట్టింది. ఇంకా ఆ జర్నీలో ఏం చేస్తాము, ఫుల్ ఎంజాయ్ చేసాము. మా మమ్మీ అండ్ మా అత్తతో కొన్ని సాంగ్స్ పాడించాను. యాక్చువల్గా వాళ్ళిద్దరు కలిసి సంగీతం నేర్చుకుంటున్నారు ఒక టీచర్ దగ్గర. సో పాడిద్దాము అని చెప్పేసి పాడించాను, వినండి. షిరిడి సాయి అందుకో నా సుమాంజలి, సాయినాథనీకిదే నా అంజలి, షిరిడి సాయి అందుకో నా సుమాంజలి, నిన్నే సేవించెదా నిన్నే పూజించెదా, సర్వస్వము నీకే అర్పించెదము, సాయినాథనీకిదే నా అంజలి, షిరిడి సాయి అందుకో నా సుమాంజలి. సర్వకామదా శ్రీగిరి నిలయా నిరామయ సర్వమంగళా, శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా, జగముల చిరునగవుల పరిపాలించే జననీ, అనయము మము కనికరముక కాపాడే జననీ, జగముల చిరునగవుల పరిపాలించే జననీ, అనయము మము కనికరముక కాపాడే జననీ, మనసే నీ వశమై స్మరణే జీవనమై, మనసే నీ వశమై స్మరణే జీవనమై, మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి, శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా. సో ఫైనల్గా మంత్రాలయం రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి మంత్రాలయం స్టార్టింగ్లో ఉన్న ఆర్చ్. ఇది అంటే కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఇంకా మనకి టెంపుల్ ఉంటుంది అక్కడ. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్చ్ దాటిన తర్వాత ఒక 1 kilometerకి మీకు ఇంకొక సైడ్లో ఒక ఆర్చ్ వస్తుంది, అక్కడే టెంపుల్ ఉంటుంది. అంటే నది ఒడ్డు అదంతా అక్కడే ఏర్పాటు చేశారు. అంటే ఘాట్ 1 మనం స్నానాలు చేసుకోవటానికి అవన్నీ. నేను ఇంకా కార్ దిగేసి కొంచెం మెయిన్ రోడ్లోనే నడుస్తూ వెళ్తున్నాం లోపలికి. అంటే ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి చూద్దాము అని చెప్పేసి. ఈసారి అయితే బికాస్ ఆఫ్ కోవిడ్ సిచ్యువేషన్స్ అండ్ ఆల్ మనకి నదిలో మునగటానికి అయితే లేదు, బట్ నది వాటర్నే ఇలా పైన షవర్స్ లాగా పెట్టారు. అలా మీరు స్నానం చేయొచ్చు అక్కడ. అంటే పుష్కర స్నానం చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతారు కదా చాలామంది, ఈవెన్ మేము కూడా అలానే. అందుకే వెళ్ళాల్సి వచ్చింది పుష్కరాలకి. అండ్ మాకు దగ్గరలో వచ్చింది కదా, ఎలా మిస్ చేస్తాము. సో వెళ్ళాము, ఏదో ఉన్నంతలో సర్దుకొని చేసుకోవాలి అన్నీ ఇంకా మనం. సో ఇంతటితో నేను ఈ బ్లాగ్ని అయితే ఏం చేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ప్రణతి రాహుల్. లాట్స్ ఆఫ్ లవ్.